అందరికీ నమస్తే. నేను బ్రహ్మనాయుడు. యానాం మెజారిటీ తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం. అయితే ఈ తమిళనాడు పాండిచ్చేరి ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాండిచ్చేరి కింద ఉన్నటువంటి యానాం అసెంబ్లీ సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే వియంకుడు టీవీకే పార్టీ నుంచి యానాం అసెంబ్లీ బరిలో ఆయన నిలిచారు. సో కాబట్టి చాలా ఆసక్తికరంగా యానాం ఎన్నికలు మరి మారాయని చెప్పొచ్చు. మరి వియంకుడికి ఏ మేరకు జనసేన ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారో మరి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం యానాం అసెంబ్లీ గురించి కనుక ఒకసారి చూస్తే ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి మల్లాడి కృష్ణారావు గారు బరిలో ఉన్నారు. ఈయన గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి. సో మల్లాడి కృష్ణారావు గారు చూడొచ్చు 1996 ఇండిపెండెంట్గా గెలిచారు మల్లాడి కృష్ణారావు. 1996 తర్వాత 2001 ఈయన ఇండిపెండెంట్గా గెలిచారు యానాం నుంచి. ఆ తర్వాత 2006లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2011లో మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వారు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 1996 నుంచి వారు గెలుస్తూనే వస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2021 ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 ఎన్నికలు అందరూ గుర్తుండే ఉంటాయి. యానాం మీద తెలుగు ప్రజలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తిగా గమనించినటువంటి ఎన్నికల యానాం అని చెప్పొచ్చు. ఒక యంగ్స్టర్గా ఉన్నటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే వాళ్ళ తండ్రి తదనంతరం రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి సాధించలేనిది కొడుకు సాధించాడని కూడా చెప్పొచ్చు. ఆయన అకాల మరణంతో గొల్లపల్లి అశోక్ ఈయన రాజకీయ అరంగేట్రం చేయడంతో ఈయన ఎమ్మెల్యే గెలిచారు ఇండిపెండెంట్ నుంచి. అయితే ఇక్కడ అదే 2021 ఎన్నికల్లో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి ఇక్కడ రంగస్వామి ఇక్కడ బరిలో నిల్చున్నారు. దాదాపు ఆయన కూడా 16,477 ఓట్లు నమోదు చేశాడు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ 17,132 ఓట్లు వారు నమోదు చేశారు. మరి ఇక్కడ కన్నా చూస్తే ఆ తర్వాత 2026 ఇప్పుడు మల్లాడి కృష్ణారావు గారు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి ఇప్పుడు వారు మళ్ళీ బరిలో ఉన్నారు. అంటే వారు పోటీ చేయరు అనుకున్నారు అందరూ. తాను పోటీ చేయనని కూడా చెప్పినటువంటి పరిస్థితి. 2021 ఎన్నికల్లో చూస్తే ఎక్కడ కూడా మల్లాడి కృష్ణారావు గారు పేరు ఎక్కడ కూడా కనిపించలేదు. వారు పోటీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. 2026 ఎన్నికల్లో మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారు ఇక్కడ పోటీకి దిగుతూ ఉన్నారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈయన 2021 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత పార్టీలు మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా టీవీకే ఎవరైతే సినీ నటులు విజయ్ మరి తమిళనాడులో ఆయన మెయిన్ ఫోకస్ చేశారు. ఆ తర్వాత పాండిచ్చేరి అంటే తమిళనాడు రాజకీయాలు పాండిచ్చేరి రాజకీయాలు దగ్గర దగ్గర ఒకే విధంగా ఉంటాయి కాబట్టి పాండిచ్చేరిలో కూడా కొన్ని స్థానాల్లో మరి టీవీకే పార్టీ పోటీలో ఉంది. సో మీరు చూడొచ్చు తోట రాజు ప్రస్తుతం ఈయన యానాం బరిలో ఉన్నారు టీవీకే పార్టీ తరపు నుంచి. అంటే సినీ నటులు విజయ్ స్థాపించినటువంటి పార్టీ. ఈ తోట రాజు జనసేన పార్టీ రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారికి ఆయన వియంకుడు. సో కాబట్టి మరి వియంకుడు కోసం మరి ఆయన ఏమన్నా వర్కౌట్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే యానాం బరిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కాపు సామాజిక వర్గం చెందినటువంటి అభ్యర్థి. అదేవిధంగా టీవీకే పార్టీ తరపు నుంచి తోట రాజు ఈయన కాపు సామాజిక వర్గం చెందినటువంటి అభ్యర్థి. అదేవిధంగా ఆల్ ఇండియన్ ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి మల్లాది కృష్ణారావు ఈయన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గాన్ని నుంచి ఉన్నటువంటి అభ్యర్థిగా చూడొచ్చు. అంటే ఈయన ఆల్రెడీ సీనియర్ పొలిటీషియన్. అనేక సార్లు 1996 నుంచి 2021 వరకు ఈయన వరుస విజయాలతోటి ఈయన యానాం రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. అయితే
గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యంగ్స్టర్ కావటం, సో యువకుడు ఉత్సాహవంతుడు కావడంతో 2021లో యానాం ప్రజలు ఇక్కడ ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆయన ఇండిపెండెంట్ నుంచి తర్వాత ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు స్పష్టంగా చూస్తే ఇండిపెండెంట్ అభ్యర్థులు మరి అంటే చెప్పుకోదగ్గటువంటి పేరు మోసిన అభ్యర్థులైతే యానాం బరిలో లేరని చెప్పొచ్చు. ఎందుకంటే యానాం ప్రజలు పార్టీలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారో స్వతంత్ర అభ్యర్థులు కూడా అదే విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మల్లాడి కృష్ణారావు గారు. ఎందుకంటే మొదటే ఆయన 1996లో గెలిచినప్పుడు ఆయన ఇక్కడ ఇండిపెండెంట్గానే గెలిచారు. అదేవిధంగా 1996 తర్వాత 2001లో కూడా మల్లాడి కృష్ణారావు గారు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2021లో కూడా గొల్లపల్లి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పరిస్థితి. అంటే యానాం ప్రజలు పార్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అభ్యర్థులు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఉదాహరణలు ఈ స్వతంత్ర అభ్యర్థుల గెలుపు. సో ఇప్పుడైతే చూస్తే మరి 2026 ఎన్నికలకు సంబంధించి ఎవరు ఎక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మరి ఎన్నికల వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి యానాం ఎన్నికలు చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి మరి కాకినాడలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో యానాం రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది, కాకినాడ కానీ కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ. సో ఫైనల్గా చూస్తే ఒక రాజకీయ దురంధరుడు ఆల్ ఇండియన్ ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా విజయ్ టీవీకే పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, వియంకుడు తోట రాజు ఈయన ఇక్కడ బరిలో ఉన్నారని చెప్పొచ్చు.